కట్టలు కట్టిన ఈ వ్యక్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలనకి అనర్హులుగా పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పినట్టు ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్ని కంటామినేషన్లు జరిగినాయి, ఎన్ని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకి ఇబ్బందులు కలిగి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి, సెప్టిక్ ట్యాంక్ లీక్ అయ్యి తాగే నీరుల్లో కంటామినేట్ అయిన పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వీళ్ళు కేవలం ఏంటంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం, చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలోనే గడిచిన 15 రోజుల క్రితము ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లైంట్స్ వస్తే అన్ని రెస్టారెంట్స్ని, బేకరీస్ని వాళ్ళు టెస్టింగ్లు చేసినప్పుడు కొన్ని వందల కేజీల మాంసాలు కుళ్ళిపోయిందిగా గుర్తించిన సందర్భం. మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళపైన కేసులు ఏం కట్టారు, ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని బేకరీలు సీజ్ చేశారు అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లిప్తం కాదా అని అడుగుతా ఉన్నా.